విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతున్న అధ్యాపకులు. ఐటీ కంపెనీలతో ముందుగానే ఒప్పందాలు, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిక్షణ. జిల్లాకే గర్వకారణంగా జేపీఎన్సీఈ ఇంజనీరింగ్ కళాశాల. అందని ద్రాక్షగా ఉండే ఐటీ ఉద్యోగాలను సైతం గ్రామీణ విద్యార్థులకు అందించి నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది పాలమూరులోని జేపీఎన్సీఈ కళాశాల. వలసల జిల్లాగా, వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన పాలమూరు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు ముందుకు వచ్చింది జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ కళాశాలలు లేని రోజుల్లో సొంత జిల్లాలో కళాశాల స్థాపించి స్వతంత్ర ప్రతిపత్తి గల కళాశాలగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేశారు కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్. మాజీ సీనియర్ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి సహకారంతో జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి రవికుమార్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పాలమూరు జిల్లా కీర్తి ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేయడంలో ప్రధాన పాత్రను పోషించారు. కళాశాలలో చదివిన విద్యార్థులు ఎందరో దేశ విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన కంపెనీలో చేరి స్థిరపడ్డారు. ఈ ఏడాది జడ్చర్లకు చెందిన అమ్మాయికి 9 లక్షల వార్షిక ప్యాకేజ్ లభించింది. మై నేమ్ ఇస్ ముస్కాన్ తరుణం. ఐ am from Jayaprakash Narayan College of Engineering. I am from Jadcherla, Mahbub Nagar. So I have gained many skills in NextWave. I have learned programming languages and databases, etc. in NextWave, and also about communications. Our NextWave sirs help us a lot, and also our chairman sirs and HODs, teachers have motivated us a lot. At the end, I have got 9 lakhs package, and I will thank my chairman sir that he have gave this wonderful opportunity to be a part of JPNC and to get a job. గద్వాలకు చెందిన మరో నిరుపేద అబ్బాయికి మంచి కంపెనీలో ప్లేస్మెంట్ లభించింది. మై నేమ్ ఇస్ అరవింద్. ఐఎమ్ ఫ్రమ్ గద్వాల్. నేను ఈ కాలేజ్ ఫస్ట్ ఎందుకు చేరినా అంటే మాకు ఈ మహబూబ్ నగర్లో ఈ కాలేజ్ చాలా మంచి కాలేజ్ అని తెలిసింది. అందులో నేను గద్వాల నుంచి హైదరాబాద్ కొంచెం లాంగ్ అవుతుంది, దట్టు మహబూబ్ నగర్ అనేది కొంచెం దగ్గర అవుతుంది, మా కాలేజ్కి మా నేటివ్ ప్లేస్కి దగ్గర అవుతుంది, ఇంటికి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ తీసుకున్నా ఈ కాలేజ్. ఫస్ట్ ఇయర్లో నేను నార్మల్గా చదువుతుండే, తర్వాత మెల్లమెల్ల కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నా. థర్డ్ ఇయర్లో నేను మా ఫాదర్ని కోల్పోయినా, అండ్ 16 May 2024 అప్పుడు నేను కొంచెం రియలైజ్ అయ్యి కొద్దిగా చదువుకోవాలని అనుకున్నా. నెక్స్ట్ వేవ్ అని ఒక కోర్సులో జాయిన్ అయినా. అది కొంచెం నాకు చాలా హెల్ప్ అయింది. సారు చాలా హెల్ప్ చేసిండు. చాలా లైక్ ఒక ప్రాబ్లమ్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి, ఇంటర్వ్యూలో ఎట్లా ఫేస్ చేయాలి, చాలా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అది ఖచ్చితంగా చాలా హెల్ప్ అయిందని నేను చెప్తా. ఇంకా టీసీఎస్ ఎగ్జామ్కి నేను ఫిబ్రవరిలో అప్లై చేసిన. తర్వాత మార్చ్లో నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేసినాక నాకు కొంచెం హోప్ ఉండే, ఎందుకంటే నేను అందులో ఒక కోడింగ్ క్వశ్చన్ సాల్వ్ చేసిన, వస్తాయనే హోప్ ఉండే. వచ్చిన తర్వాత నేను ఇంటర్వ్యూ అటెండ్ అయినా. తర్వాత ఇంటర్వ్యూ క్లియర్ అయింది, అండ్ నాకు 3.5 LPA వచ్చింది టీసీఎస్ కంపెనీలో. అండ్ రోల్ ఈస్ నింజా రోల్, అసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మై నేమ్ ఇస్ ధరణి. సో నేను ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చాలా కళలతో వచ్చిన, లైక్ నాకు చిన్నప్పటి నుంచి వెబ్ డెవలప్మెంట్ కానీ వెబ్సైట్ వెళ్ళడం కానీ చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో మా పేరెంట్స్ని ఒప్పించి నేను ఇంజనీరింగ్ జాయిన్ అయినా. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం కానీ, వెబ్ డెవలప్మెంట్ పైన డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం కానీ, ల్యాబ్స్లో కానీ చాలా హెల్ప్ అయింది. మేడమ్స్ సార్ చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని. అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఐఓటీ పైన మేము ఒక ప్రాజెక్ట్ చేసినాం. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. సార్ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు, లైక్ మీరు కొత్త టెక్నాలజీస్ కూడా నేర్చుకోవాలి, న్యూ థింగ్స్ కూడా నేర్చుకోవాలని చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఇంక ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఒక థాట్ వచ్చేసింది, మనం ఇన్ని ఇయర్స్ అయిపోయింది, మనకు జాబ్ రావాలి ఎట్లయినా సరే అని చెప్పి మేము మల్టిపుల్గా ట్రై చేసినాం. అప్పుడే మాకు థర్డ్ ఇయర్లో నెక్స్ట్ వే వచ్చిండే, అది ప్లస్ పాయింట్ అయింది. అండ్ ఫైనల్గా నా డ్రీమ్ ఫస్ట్ ఇయర్ ఏదైతే అనుకున్నానో లాస్ట్ ఇయర్ వరకు అదే కంటిన్యూ చేస్తూ నా డ్రీమ్ని నేను సాధించిన అని అనుకుంటున్నా. అండ్ ముందు ఇంకా సాధించాలి, కంపెనీకి వెళ్ళినా కూడా ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై టీచర్స్, ఎస్పెషలీ చైర్మన్ సార్ నాకు సెకండ్ ఇయర్ నుంచి నన్ను కలిసినప్పుడల్లా మంచిగా పలకరిస్తుండే, లైక్ సార్ నన్ను బిడ్డలాగా అనుకుంటుండే. హీ యూస్ టు ఎంకరేజ్ మీ
అండ్ ప్రతిసారి చెప్తుండే నువ్వు ఏదో ఒకటి సాధించాలి మోటివేట్ అయ్యి నేను చాలా కష్టపడ్డా ఆ 2 months అండ్ ఫైనల్గా టీసీఎస్ కొట్టేసిన. నాకు టీసీఎస్లో 7 lakhs per annum వచ్చింది. అండ్ ఫర్ ద రోల్ డిజిటల్ రోల్ సిస్టమ్ ఇంజనీర్గా. టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఐటీ కంపెనీలో కూడా విద్యార్థులకు ప్లేస్మెంట్లు దక్కడం కళాశాల ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసింది. తమ నిరంతర కృషి వల్లే విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, ఇది తమకు ఎంతో గర్వకారణం అని కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్ అన్నారు. ఈరోజు మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ధర్మపూర్ క్యాంపస్లో 16 కంపెనీస్ వచ్చి ప్లేస్మెంట్ డ్రైవ్ను నిర్వహించడం జరిగింది. ఈ రోజు కంటే ముందు అంటే నిన్నటి వరకు 223 మంది విద్యార్థులు ఆల్రెడీ వివిధ కంపెనీల్లో సెలెక్ట్ కావడం జరిగింది. ఇది జేపీఎన్సీ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడుతున్నటువంటి సందర్భం. 2026 సంవత్సరం అంటే మేము 30 సంవత్సరాలు ఈ సాంకేతిక విద్యా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ 3 దశాబ్దాల అనుభవాన్ని ఈ మధ్యలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాల అవార్డు ఇవ్వడము, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉత్తమ ఇంజనీరింగ్ కాలేజీగా మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా మా బాధ్యతలు పెరిగాయి. ఈ సంవత్సరం మా స్లోగన్ ఏంటంటే 100% ప్లేస్మెంట్స్, 100% అడ్మిషన్స్. అందులో భాగంగా ఈ ఇయర్ 286 మంది మాత్రమే అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసి ఫైనల్ ఇయర్ దాటి బయటికి వెళ్తున్నారు. కానీ ఆఫర్ లెటర్స్ 400, అంటే ఒక్కొక్క అబ్బాయికి 3. కోడంగల్ ఒక పాపకి 5 కంపెనీస్లో ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. ఇందాక మనం సన్మానం చేసినటువంటి 3లో జడ్చర్ల అమ్మాయి, ఆ అమ్మాయికి 9 లక్షలు సంవత్సరానికి, అనగా నెలకు 75,000 శాలరీతో టీసీఎస్ కంపెనీలో రావడం జరిగింది. తర్వాత ధరణి అనే ఒక పాపకి 7 లక్షలు, అరవింద్ అనే ఒక బాబు, ఆ పిల్లానికి తండ్రి లేడు, ఇక్కడే చిన్న రూమ్లో గద్వాల నుంచి వచ్చి కష్టపడి చదివిండు. తర్వాత ధరణి వాళ్ళ ఫాదరు చిన్న టీవీ మెకానిక్. ఇవన్నీ కూడా మహబూబ్ నగర్లో విజేతలు. వీళ్ళందరూ కష్టాల కడలిని దాటి క్రమశిక్షణతో ముందుకు అడుగులు వేస్తూ జీవితంలో తాము అనుకున్న సాధించే విధంగా వాళ్ళు ప్రయాణిస్తున్నారు. వారికి జాబ్ రావడం, అందుట్లో టీసీఎస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి సంస్థలు మొదటి మెట్టులోనే 9 లక్షలు అంటే తప్పకుండా 1-2 ఇయర్స్లో వాళ్ళు 15-16 లక్షల వరకు వెళ్ళిపోతారు. రాబోయే రోజుల్లో జీవితం చాలా బాగుంటుంది. మేము కూడా ఈ సంస్థను ఒక టీసీఎస్ అయాన్తో ఒప్పందం చేసుకోవడం వలన, ఒక నెక్స్ట్ వేవ్ అనే ట్రైనింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం వలన, ఒక ఐబీఎంతో ఒప్పందం చేసుకోవడం వలన, రాష్ట్ర ప్రభుత్వం అంటే టాస్క్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్, వీళ్ళందరూ వచ్చి ఫస్ట్ ఇయర్ నుంచే ఫైనల్ ఇయర్ వరకు ప్రతిరోజు ఒక 2 గంటలు జీవితంలో స్థిరపడాలంటే జాబ్ రావాలి అంటే వాళ్ళకు రెగ్యులర్ సిలబస్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, యాప్టిట్యూడ్ అన్ని రకాలుగా ట్రైనింగ్స్ ఏవే ఉన్నా అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ విజయాన్ని సాధిస్తున్నాం. మరొకసారి ఈ సంవత్సరం 400 పైన విద్యార్థులను వివిధ కంపెనీల్లో జాబులు ఇప్పిస్తున్నందుకు, మా యొక్క కళ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇంకొక 2-3 డేస్లో ఒక అమ్మాయి 12 లక్షలు దాటిపోయి ఆఫర్ లెటర్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరికీ ఒకసారి జేపీఎన్సీ తరఫున వారి వివరాలు తెలియజేస్తాను. ప్రస్తుతం అయితే ఇంజనీరింగ్ అంటే కొంచెం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం అనుకోండి, ఐటీలో జరుగుతున్న మార్పులు, ఏఐలో జరుగుతున్న మార్పుల వలన భయం అనేది ఒకటి ఉన్నది. జాబ్స్ వస్తాయా రాదని ఆ భయాన్ని తొలగిస్తూ ఐటీలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా కష్టపడే వాళ్లకు, కొంచెం శ్రద్ధగా పనిచేసే వాళ్ళకు అవకాశాలు ఉన్నాయని చెప్పడం కొరకే ఇంకా గర్వంగా చెప్తున్నా. సరస్వతీదేవి ఆశీర్వాదం అనుకోండి. రూరల్లో ఏ ఇంజనీరింగ్ కాలేజీలో 100-200 దాటడమే కష్టం. అలాంటిది ఈరోజు 400 మందికి ప్లేస్మెంట్ చేసే శక్తి, అదృష్టాన్ని మాకు ఆ దేవత కల్పించిందని సమాజంలో హైదరాబాద్లో వీకెండ్స్లో ప్రతిరోజు ఏదో ఒక కంపెనీకి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, రిక్వెస్ట్ చేయడం, కళాశాల గురించి చెప్పడం వలన ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. మరొకసారి ఈరోజు జాబ్ సంపాదించిన విద్యార్థులందరికీ, ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు అందరికీ శుభాకాంక్షలు. అనేక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ముందు నుండే ఉపాధి అవకాశాలు పొందే విధంగా గ్రామీణ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల ఇంతమందికి ఉపాధి అవకాశాలని కల్పించడం అరుదైన విషయమని ఆయన అన్నారు.